శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది స్త్రీ శాపం? జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకవేళ జాతకంలో గనక గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే దాని యొక్క ప్రభావం ఒకవేళ స్త్రీ శాప ప్రభావం ఏదైనా ఉందా చూసుకొని జాతకాన్ని పరిశీలించాలి. ఒకవేళ జాతకంలో స్త్రీ శాపం ఉన్నవారు ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? జాతకాన్ని ఇప్పుడు పంచమ స్థితిలో చూసుకుంటే పంచమంలో రాహు, అదే విధంగా పంచమంలో శుక్ర కలయికతో ఉండటం వల్ల అనుకోని సమస్యలు ఏర్పడుతున్నాయి. అనుకోకుండానే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చూస్తే గనక శుక్ర రాహు కలయికతో ఉండటం వల్ల సంతాన పరంగా కర్మదోషం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే తరచూ ఇంట్లో పిల్లలకి ఏదో ఒక విధంగా హెల్త్ లో ఇబ్బందులు పడుతూ ఉండటం, హెల్త్ లో సమస్యలు ఎక్కువగా ఉండటం, ఆరోగ్య భంగం కలగడం, వీరు ఎంత ప్రయత్నించినా విద్యలో గాని వ్యాపారంలో గాని ఇలాంటి విషయంలోనే కుటుంబ వ్యవహారంలోనే కొద్దిగా ప్రతికూలత ఎదురవుతూ ఉంటుంది. అనుకూలత అనేది ఇబ్బంది పరంగా ఉందన్నమాట. ఎంత ప్రయత్నించినా వ్యతిరేకత ఎక్కువగా ఉండటం వల్ల రావడం జరుగుతూ ఉందన్నమాట. ఏదైనా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థితిలో ఈ గ్రహం ఉండటం వల్ల, రాహు ఉండటం వల్ల సంతాన పరంగా ఆరోగ్య సంబంధించిన విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి రాహుకి సంబంధించిన దుర్గా సప్తశ్లోకి, దుర్గా సూక్తం, ఈ విధంగా దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఒకవేళ స్త్రీ శాపం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఏర్పడుతుంది. అసలు స్త్రీ శాపం ఉంది అనేది మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ 4 స్థితుల్లో ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ప్రప్రథమైన ప్రభావం చూసుకుంటే కనుక వంశశాపము, అదేవిధంగా భ్రూణ హత్యా దోషము అంటారనమాట. ఈ భ్రూణ హత్యా దోషం వంశశాపానికి సంబంధించింది. అదేవిధంగా అంగవైకల్యం, మనోవైకల్యంతో సంతానం కలగడం, ఇవన్నీ కూడా జరగడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మనం గమనిస్తే ఈ శాపం దేనివల్ల వస్తుంది అంటే భ్రూణ హత్యా దోషము అంటారు. ఈ భ్రూణ హత్యా దోషము అంటే ఇష్టం లేని స్త్రీని గనక గర్భ నివారణ చేస్తే, మాతృమూర్తికి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా ఉండి గర్భం వచ్చిన స్త్రీని ఇంట్లో వివాహమైన తర్వాత తనకి ఇష్టం లేకుండా గర్భం తీసేయాలి అనే ఆలోచన పెట్టుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి బాధ పెడితే గనక తర్వాత తరం వాళ్ళకి వంశానికి దోషం వస్తుంది. తర్వాత ఎవరన్నా జన్మించినా అంగవైకల్యం కానీ మనోవైకల్యం కానీ జన్మించడం జరుగుతుందన్నమాట. ఇది ప్రథమమైన శాపము. వంశశాపము, శల్యశాపం అని కూడా చెప్తూ ఉంటారనమాట. రెండో చూసుకుంటే కర్మశాపము, అదేవిధంగా భోగదోషము, అదేవిధంగా పరమార్థిక శాపము, ఈ 4 ఉంటాయి. రెండో చూసుకుంటే గనక కర్మశాపము, నమ్మించి ఎవరినైనా సరే అక్క, చెల్లి, అదేవిధంగా పిన్ని, ఇలా ఎవరైతే ఉంటారో స్త్రీ వర్గానికి సంబంధించిన వారు, మాతృవర్గానికైనా సరే ఎవరినైనా స్త్రీ సంబంధించిన వ్యక్తుల్ని నమ్మించి ధనపరంగా బాగా ఇస్తానని చెప్పి మోసం చేస్తే అది కర్మ ఫలితం. కాబట్టి ఈ కర్మ శాప ప్రభావం చేత వ్యక్తికి దంపతుల మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ప్రేమ ఆప్యాయతకి లోనవుతూ ఉంటాడు, గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న స్త్రీ పరంగా ఎంతో ప్రేమ చూపించినా వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ ఉండకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అత్తాకోడలు గొడవలు అవుతూ ఉండటం, ఆడపడుచుతో గొడవలు అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఇతనికి జరిగే అవకాశం ఉంటుంది. మూడో శాపం చూసుకుంటే భోగదోషం అన్నమాట. ఈ భోగదోషం అనేది ఎలా ఉంటుందంటే ఇతనికి పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఏదో చేసేయాలి అనే తపనతో బయట వర్గానికి ఎక్కువగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఎక్కువగా కూడా ప్రారబ్ధ కర్మ ఎక్కువగా అనుభవించడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఇంట్లో సఖ్యత లేకపోవడం, బయట ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ దోషం పరమార్థిక దోషం. అంటే స్త్రీ శాపం అనే దానిలో 4 భాగాలుగా విభజించినప్పుడు ఈ 4వ భాగం ఎక్కువగా కూడా చాలా మంది జరిగే అవకాశం ఉంటుంది. పరమార్థిక శాపం అంటే వివాహం కాని స్త్రీని ధనపరంగా నమ్మించి, లేదంటే ద్రవ్యపరంగా నమ్మించి, సమయపరంగా నమ్మించి, అన్ని విధాలుగా కూడా ఇతని వ్యామోహంతో, ఇతని ఆకర్షణతో పరస్త్రీని అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకొని మోసం చేసే స్వభావం గనక ఉంటే అప్పుడు వచ్చే దోషం పరమార్థిక శాపము. అంటే ఆర్థికము అంటే ధనపరంగా అవ్వచ్చు, అర్ధపరంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా వాడుకొని ఉపయోగించుకొని వదిలేసినప్పుడు వచ్చే దోషం అన్నమాట. ఈ దోషానికి కనుక ఖచ్చితంగా అనుభవించక తప్పదు. జాబు చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ప్రమోషన్ చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ధనము, వ్యాపారం, ఉద్యోగం అన్ని రకాలుగా కూడా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట.
ఈ 4 శాపాలు ఎవరికి ఉన్నాయో చూసుకొని గ్రహించి దాని ద్వారా వీరు గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఈ విధంగా గనక మన జాతకంలో గనక ఎక్కడైనా సరే అష్టమ స్థానంలో రాహు గాని, అష్టమ స్థానంలో శుక్రుడు కానీ, అష్టమ స్థానంలో గ్రహస్థితులు ఏదైనా ఉంటే కనుక అనవసరమైన విషయాల్లోనే గొడవలు పడుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లోనే ఎక్కువగా తలదూర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగి అనవసరమైన విషయాల్లో గొడవలు పడుతూ బాధలు పడే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో శత్రుస్థానం, అష్టమ స్థానానికి మనకి అష్టమ స్థానం శత్రుస్థానం రెండు ఉంటాయి. శత్రువు అనేది షష్టమ స్థానం. అష్టమ స్థానంలో గనక గ్రహస్థితులు ఏదైనా సరే షష్టమంలో ఉన్నప్పుడు ఈ ప్రభావం కొద్దిగా అధికంగా ఉంటుందన్నమాట. అంటే గ్రహస్థితులు అనేది మన మీద ఏ విధంగా ఉంటాయనేది ముందు జాతకాన్ని చూసి, జాతక చక్రాన్ని పరిశీలించి అన్ని విధాలుగా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వీరికి కర్మ ప్రభావం సంతానపరంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే వీరికి సంతానపరంగానే విచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అదేవిధంగా వీరికి సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక స్త్రీ శాపం ఉంటే వీరికి అమ్మవారి ఆరాధన చాలా విశేషం. ఎందుకంటే రాహుతో కూడిన శని ఉన్నాడు కాబట్టి కాళీ ఉపాసన చేయడం, లేదంటే కొంతమంది సోలిని దుర్గా సూక్త పారాయణం చేయడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే వీరికి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మాసాలు ఉపదేశం తీసుకొని మంత్రోపదేశం లేని వారు కనుక దుర్గాదేవత ఆరాధన చేయడం చాలా మంచి విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా కొన్ని స్థిరత్వ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పరంగా విద్యా సంబంధించిన విషయంలో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉంటే వారి సంతాన పరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యాపరంగా అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, గొడవలు పడుతూ ఉండటం ఇలాంటివి జరిగే అవకాశం ఉందన్నమాట ఈ సమయంలో. కాబట్టి ఆచితూచి అడుగు వేస్తే మంచిది, మౌనంగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ప్రభావం కర్మ ప్రభావం ఉంటుంది కాబట్టి దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, పిల్లల విషయంలోనే తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉండటం, ఏదైనా సరే ఈ యొక్క సంవత్సరం పిల్లల విషయంలో తల్లిదండ్రులకి గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా పిల్లల విషయంలోనే తల్లిదండ్రులు దూరి గొడవలు పడుతూ ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దుర్గా సూక్త పారాయణం, దుర్గాదేవికి ఆరాధన చేస్తే 2 విషయాల్లో సఖ్యతగా, ప్రేమగా, ఆప్యాయంగా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందన్నమాట. ఏదైనా సరే జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే వారి జాతకంలో ఏ గ్రహస్థితులు బాలేదు, ఏ ప్రభావం ఉందనే తెలుసుకో. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.